నాన్ వెజ్ తింటారా వెజిటేరియన్సా? వాళ్ళకి డైలీ ఉండాలి. ఓహో అయితే హైదరాబాద్ బ్యాచ్ అనమాట. ముక్కలు ఏందే ముద్ద దిగదు. అట్లా వాళ్ళకి డైలీ ఉండాలి. సో ఏంటంటే ఈయన ఒక రకంగా ఉంటది, వాళ్ళది ఒక రకంగా ఉంటది. మనం బ్యాలెన్స్ చేయాలి రెండు. సో సూర్య అన్నారు కదా పెద్ద బాబు, చిన్న బాబు పేరు ప్రీతం, శ్రీ విష్ణు ప్రీతం. మా అత్తగారి పేరు విష్ణు కళా ప్రపూర్ణ. సో వీడికి ఆ విష్ణు కలిపి పెట్టాం. ఓకే, విష్ణు ప్రీతం. వాడు సూర్య సర్వజిత్. పెద్దోడు తాతగారి స్పోర్ట్స్ అన్ని వచ్చినాయి. ఓహో ఓకే, పెద్ద స్విమ్మర్. ఈడు బయటికి వెళ్తే ఆయనలాగా స్విమ్ చేస్తుంటాడు. బాగా ఈ స్పోర్ట్స్ ఎక్కువ, యాక్టివ్, బాగా యాక్టివ్. అయితే ఇద్దరిలో కొంచెం మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అట్లా ఏమైనా కనిపిస్తుందా సూర్యలో గానీ ప్రీతంలో గానీ? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో స్టడీస్ అంటే అదొక పెద్ద వ్యాపకం కదండి. ఇంచుమించు దాంట్లోనే నలిగిపోతున్నారు. అలాగా జీవితం అవును, చాలా డిఫరెంట్ ఉండింది జనరేషన్ కి. చెయ్యాలి, ఇలా ఉండాలి. ఎప్పుడైతే మాట్లాడతారా మూవీస్ గురించి? నాకు ఇష్టం డాడీ, నాకు కూడా చేయాలని ఉంది అట్లాంటివి అంటుంటారు. కానీ ఇంకా ఇప్పుడు స్టడీస్ లో ఉన్నారు కదా, ఇంకా కొంచెం టైం ఉంది. వేరే ఏదన్నా ఇప్పుడు ఏంటంటే జనరల్ గా బయట జాబ్స్ చేసుకునే వాళ్ళ పిల్లలే ఒకప్పుడు టిక్ టాక్, ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చేసాయి. అలాంటప్పుడు సెలబ్రిటీ ఫ్యామిలీలో ఉండి ఇలా తాతగారిని చూసి ఫాదర్ ని చూసి ఇవి చూసినప్పుడు ఆ ఇది ఉంటుంది కొంచెం ఎక్కడో ఒక దగ్గర. అందుకని బట్ ఇప్పుడు మా వాడు ఎలా ఉన్నాడంటే టెర్మినేటర్ లా ఉన్నాడు. 6'2" అయిపోయాడు వాడు. 6'2". ఓకే, చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను, ఇప్పుడు నన్ను ఎత్తుకున్నాను. ఓకే, వాడు ఏంటంటే స్పోర్ట్స్, అయితే ఒక హీరో క్వాలిటీ ఆల్రెడీ వచ్చేసింది. 6'2" పెరిగిపోయారు. ఓకే, వాడి జిమ్, వాడి మెయింటెనెన్స్, వాడి ఫుడ్, వాడి స్కెడ్యూల్ అన్ని వాడిదే అనమాట. ఇప్పుడు స్కూల్ నుంచి ఒక 3:30కి వస్తాడు. 4:30 నుంచి కొంచెం ట్యూషన్స్, దాని తర్వాత వాడు మస్ట్ గా జిమ్ కి వెళ్తాడు. సో వాడి స్కూల్ నుంచే జిమ్ ఎక్సర్సైజెస్ వాడు చూసుకుంటాడు. వాడి స్కెడ్యూల్ చాలా బాగా మేనేజ్ చేసుకుంటాడు. వాడు ఫిట్ ఉంటాడు. అట్లాగా వాడికి ఏంటంటే ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇట్లా కాకుండా పైలట్ అవ్వాలి. వాడికి ఒక కొన్ని క్లియర్ గా ఉంది, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. అయితే నేను పైలట్ అవ్వాలి అట్లా. అంటే వాళ్ళకి ఏంటంటే మోర్ ఆఫ్ ఆస్పిరేషనల్ ఉంటారు కదా అట్లాగా. బట్ చిన్నోడు ఉన్నాడంటే ఇక ఎంఎస్ గారు వచ్చి డైరెక్ట్ గా వాళ్ళు ల్యాండ్ అయ్యారా అన్నట్టు ఉంటుంది. చాలా క్లోజ్ ఉంటాడు వాడు. థాట్స్ ప్రాసెస్ గానీ, మాట తీరు గానీ, ఆలోచన విధానం, ఇంకా అన్ని ఇక అంతా. ప్రీతం నువ్వేనా డాడీయా? నాతో మాట్లాడే విధానం కూడా కౌంటర్ చేస్తా ఉంటాడు. ఆ చూపు ఇలా చూస్తాడు. ఓహో ఓకే. ఇప్పుడు మేమందరం సంక్రాంతికి ఇక్కడ ఉంటే వాడు ఒక్కడే ఆంధ్ర వెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో. ఓహో, కమ్యూనిటీలో వాడికి చిన్నోడు. మా ఫాదర్ లో వెళ్ళిపోయారు. సంక్రాంతి అంటే వాళ్ళకి ఆంధ్ర వెళ్ళిపోవాలి అంతే. కానీ సంక్రాంతి వైబ్ అక్కడ బాగుంటుంది కదా, పట్టేసి ఉంటాడు. అయితే అక్కడ బాగుంది. చిన్నోడు 10 years. స్మార్ట్ అండి, చాలా స్మార్ట్ గా ఉన్నాడు. అయితే వాడు ఇప్పుడే ఊరు వెళ్ళాలి ఫ్రెండ్స్ తో. అక్కడ అవన్నీ అవుతాయట, కాక్ ఫైట్స్ అవుతాయంట. ఏంటి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ తీసుకుని వెళ్తాడా అక్కడికి? ఫ్యామిలీ ఉన్నారు అక్కడ, ఫ్రెండ్స్ సెండ్ చేసుకున్నారు. మా నైబర్స్ వెళ్తున్నారు వాళ్ళకి. సో ఇక్కడ మేమున్న కమ్యూనిటీలో నైబర్స్ ఉన్నారు ఆంధ్ర నుంచి. వాళ్ళు వెళ్తున్నారు ఒక ఫ్యామిలీ. సో వాడి ఫ్రెండ్ అది వాళ్ళ బాబు ఈడు బాగా క్లోజ్. ఓకే, ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు రమ్మన్నారంటే వీడు వెళ్తున్నాడంట. ట్రిప్ చేసుకున్నారు. అవన్నీ చూడాలి అని. ఇప్పుడు మేము ఆంధ్ర అయినా సరే ఇప్పుడు పెద్దగా మేము ఏంటంటే వాళ్ళు మా ఫాదర్ లో వచ్చేసారు ఒక టైంలో. దాని తర్వాత మేము పెళ్ళైపోయి మేము ఇక్కడే ఉండడం. దాని తర్వాత మా పేరెంట్స్ షిఫ్ట్ అయిపోయారు. సో ఆంధ్ర కనెక్ట్ స్లోగా తగ్గుతుంది. ఈయన వెళ్తుంటారు కొంచెం, ఎందుకంటే వీళ్ళు కొంచెం ఈయన కోర్ట్ కేసెస్ అని కానీ, ఈయన ఆంధ్ర ఆ కోర్ట్ లాయర్ అనమాట. సో ట్రావెల్ చేస్తారు కానీ మేము తగ్గిపోయింది. సో వీడు ఇప్పుడు ఫస్ట్ మేము వెళ్ళి చూస్తాను, అవన్నీ నేను చూడాలి, నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓకే, ఇద్దరికి అసలు ఫేవరెట్ పాస్ టైం అంటే ఏం చెప్తారు? మా ఇద్దరికి, మీ ఇద్దరికి కొంచెం ఫ్రీ టైం దొరికితే ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? ఫుడా, మూవీసా, బయటకు వెళ్ళడమా? మాకు కొంచెం ఫ్రీ టైం దొరికిందంటే మా అక్కలు ఇక్కడికి వచ్చేస్తారు. ఓహో, మేనగోడలు వచ్చేస్తారు. మీకు ఫ్రీ టైం ఇవ్వరు అయితే? మాకేంటంటే మా సిస్టర్ లో చాలా క్లోజ్ ఉంటారు. సో సేమ్ మీ సిస్టర్ మీద మీకన్నా ఆవిడకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది. అసలు ఆవిడ అసలు మా సిస్టర్ ఇన్ లా వచ్చేస్తారు. మా సిస్టర్ ఇన్ లా, మా మేనగోడల్లో మా పిల్లలు వీళ్ళిద్దరు ఈవిడ ఆవిడ ఓ పార్టీ. మిమ్మల్ని ఒంటరిని చేశారా? నేనే ఎక్కువ ఒంటరి. ఊరు వెళ్ళిపోతారంటే మా అందరికి వెళ్ళిపోతున్నారు. నా లైఫ్ ఎలా అంటే బ్యాగ్ ఎప్పుడు 4 జతలతో రెడీగా ఉంటాను. ఓహో,
ఇంకా అలవాటు వెళ్ళి సరే నేను బయలుదేరుతాను బాయ్ ఓకే బాయ్ ఫోన్ వెంటనే ఫోన్ చేసి వచ్చేయండి అంటారా? వచ్చేస్తున్నాం. వెళ్ళిపోతుంటాను అంతే. ఓకే, తనకి 2 డాటర్స్, నాకు 2 అబ్బాయిలు. సో వాళ్ళు కజిన్స్ కూడా సేమ్, మేము ఎలా సేమ్ ఏజ్ గ్రూప్. రిలేషన్, చాలా ఏజ్ గ్యాప్ యాక్చువల్లీ 10 years 10 years ఏజ్ గ్యాప్, కానీ వాళ్ళందరూ మళ్ళీ ఒక చిన్న గ్రూప్ అన్నమాట. మళ్ళీ వాళ్ళ నలుగురు ఒక దీంట్లో ఉంటారు అనమాట. వీళ్ళ బ్రదర్ కి పెద్ద ఫెస్టివల్ అంటే ఏంటంటే ఇక్కడికి వస్తాడు, అన్ని ఇంగ్రీడియంట్స్ తో సహా అన్ని నానబెట్టుకుని రైస్ అన్ని రెడీ టు కుక్ వచ్చేస్తాడు అనమాట. ఓకే, వచ్చి ఇక్కడ వంట చేసేసి అందరికి పెట్టేసి అదే ఫెస్టివల్ అతనికి. అదే బర్త్డే అయినా ఏదైనా వండేసి పెట్టేసి. అందరికి ఏంటంటే ఇంట్లో ఉండడం ఎక్కువ ఇష్టం. మా సిస్టర్ లో వస్తే అందరం కలిసి ఏదో కుక్ చేసుకోవాలి, తను బిర్యానీ చేస్తారు, మనం ఒకటి చేసుకుందాం, అట్లా. ఇట్స్ మోర్ ఆఫ్ ఒక క్లోజ్ నెట్ ఫ్యామిలీ. అటు మా పేరెంట్స్ అవ్వచ్చు, ఇటు సిస్టర్ లో అవ్వచ్చు, అంకుల్ వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. కైండ్ ఆఫ్ కొంచెం ఎక్స్టెండెడ్ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. సో విత్ ఎవ్రీవన్ టుగెదర్. ఓకే, మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి? అన్ని పండగల్లోకి బాగా ఇష్టమైన ఫెస్టివల్? రాఖీ వస్తే అందరూ వచ్చేస్తారు. చాలా వెరైటీగా చూస్ చేశారండి. నేను ఇంకా ఏ దీపావళో దసరానో సంక్రాంతో చెప్తారు అనుకుంటే రాఖీ పండుగ. ఓకే, గణేష్ చతుర్థి అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఆ మండపం డెకరేట్ చేసుకొని, అంటే మేమేమి ఆయన కన్నా ముందర పెట్టేయకూడదు, ఓన్లీ రెడీ పెట్టాలంతే. ఓకే, పత్రులన్నీ రెడీగా పెట్టాలి, మీరే రెడీ చేసుకుంటారు. పాలవెల్లి అవన్నీ మీరే పెట్టుకుంటారా? కంప్లీట్ గా అది కంపల్సరీ. పూజ అంతా నేను చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్. శిరీష గారు లక్కేనండి, చాలా ఇళ్లలో అన్ని మనం మెన్ అసలు దానికి రెడీగా ఉండరు, అన్ని రెడీ చేయమని ఇది ఒక టార్చర్ ఉంటుంది అందరికి. లేదా రకంగా ఆయనకి వెళ్ళి ఆయన చేసుకోవాలన్నమాట. అదంతా గణేష్ చతుర్థి మాత్రం అట్లా. సంక్రాంతి వచ్చిందంటే వీళ్ళు మోర్ ఆఫ్ ఈయన ఆంధ్ర వెళ్ళడము, వెళ్ళడం రావడం అట్లాగా. మాకేంటంటే ఇంకా అంటే ఒక పక్కన వర్కింగ్, పిల్లలు, స్కూల్స్, ఒక రకమైన మాది ఒక రకమైన లైఫ్ స్టైల్ అయిపోయింది. సో మేము ఉన్నా సరే ఆయన మాత్రం కొంచెం వెళ్ళి, వాళ్ళ చుట్టాలందరూ అక్కడే ఉన్నారు. ఎంఎస్ గారు ఎంత బిజీగా ఉన్నా ఆయన మాల వేసుకున్నా ఆయన పూజ నేను చేసి. ఓకే, మాల ఆయనది, పూజ మీది. పూజ నేను చేసి ఉంటాను. ఆయన ఇంటికి భక్తి, చాలా భక్తి. పాటలు వచ్చా ఆయనకి? డాడీగా? మీకు ఏది స్వామి పాటలు అయినా లైట్ గా. పూజ మీరు అన్నారు కదా, అందుకని అది ఉంటుంది కదా, నామాలు ఉంటాయి కదా. ఓకే, అవన్నీ చదివి చేసి ఉన్నాను. సినిమా పాటలు పాడతారండి ఎప్పుడన్నా శిరీష గారు? ఎప్పుడైనా మీకోసం పాట పాడారా? బాత్రూమ్ లో తప్ప బయట. ఈ రోజు బయట పాడండి, కెమెరా ముందు ప్లీజ్. ఒకటే ఏంటంటే ఇంట్లో ఆ సినిమా అనేది చాలా తక్కువ. అది అట్లాగా అంటే ఫస్ట్ నుంచి అట్లాగా. సో ఇంట్లో అంకుల్ వచ్చినా సరే, పోనా నైట్ వచ్చారు, మమ్మల్ని లేపారు, అందరం కుక్ చేసుకున్నాం, తిన్నాం, గానీ అక్కడ మూవీ టాపిక్ కాదు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ డిస్కషన్స్. అంతేగా నేను పొద్దున్న వెళ్ళి వాళ్ళతో లేస్తే వాళ్ళు అందరూ స్టార్స్ యాక్ట్ చేసి వచ్చేవాళ్ళు కదా. సో ఇంట్లో అది ఉండేది. నా ఫ్రెండ్స్ ఏమంటారంటే, నువ్వు పాడకరా, పాడితే అది పోరాటంలో ఉంది, ఈ రోజు ప్రూవ్ చేద్దాం. కాదు విక్రమ్ గారు, మీది పోరాటం కాదు అని ప్రూవ్ చేద్దాం. పోరాటంలో ఉంది, పాటలా లేదురే అది, పాడకరా. వాయిస్ అసలు మామూలుగానే ఏమండి మీరు డిస్కరేజ్ చేయొద్దు, ఆయన అసలు పాడరు. కాదు కాదు, నేనేదో మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటున్నా, మీతో ఒక పాట పాడిద్దాం అని. వాయిస్ ఒకటి ఉందండి ప్రాబ్లం, బయట కంగన వినపడుద్ది చాలా. థియేటర్ లో ఏ క్యారెక్టర్ చేసి ఆ కొడుకు సినిమా దగ్గర నుంచి నా వాయిస్ నేను విందామని వెయిట్ చేస్తుంటాను, అక్కడ తగ్గిపోద్ది. ఎందుకు అవునా, టెన్షనా లేకపోతే అది మరి ఏంటో తెలియదు కానీ ఫ్రీక్వెన్సీ మరి అక్కడికి వచ్చే అక్కడ మూవీస్ లో డౌన్ అవుతూ ఉంటుంది. మరి వీళ్ళందరూ కూర్చున్న వాయిస్ ని తగ్గిస్తున్నారు, అది నాకు వినపట్లేదు ఏంటి అనుకుంటున్నాను. ఓకే, నేను మాట్లాడుతుంటేనే మాకు బయట కనిపిస్తుందేమో అన్నంత లౌడ్, అంటే లౌడ్ వాయిస్ యాక్చువల్ గా కొంచెం హై ఉంటది అనమాట. మనం మాట్లాడినప్పుడు చెప్పాలి, కొంచెం నెమ్మది మాట్లాడరా. కోర్టులో ఎక్కువగా కష్టపడి అనమాట, అక్కడెక్కడో జస్ట్ మామూలుగా మాట్లాడితే వినిపించేస్తుంది అరిచినట్టు. దిస్ ఇస్ ద కంటెంట్ సర్రని వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు శిరీష గారికి ఒక పాట డెడికేట్ చేయాలంటే ఆవిడని చూస్తే ఏం గుర్తొస్తుంది చెప్పండి? పాట ప్రేక్షకులు చాలా ఆనందంగా ఉన్నారు. కాదు, పాడకపోయినా పర్లేదు, పాట చెప్పండి. తప్పదా? తప్పదు. పాడనా ఒక చిన్న పాట. విక్రమ్ గారు ఇదేదో నన్ను ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. కాదు,
పాట టాపిక్ వద్దులేండి. కాదు నేను వద్దనేదే పాడతా. నేను అన్నగా, నేను అన్నా వద్దన్నా, నేను ఫిక్స్ అయ్యా పోరాటానికి. అంటే ఆవిడ యాక్టివ్నెస్ కి, ఆవిడ ఎనర్జీకి, ఆవిడ బ్యూటీకి ఏదో ఒక పాట గుర్తుంటుంది కదా మనసులో. డెడికేట్ చేయమంటే పాడమని కాదు, చెప్పండి పర్లేదు. యురేకా కసా మిస్సా పాడనా? అసలు ఆవిడకి సూట్ వైజాగ్ కదా, ఓహో, వైజాగ్ బీచ్ లో చిరంజీవి అలా పాట బైక్ కదా. మీద తీసుకెళ్లారా శిరీష గారు? మరి అంటే యురేకా సక్క మిక అలా తీసుకెళ్లారా అంత స్పీడ్ లో? అసలు అంటే మరి మేము కలిసి తిరిగే అంత అయితే ఏమండి అప్పట్లో కూడా లేదండి. ఒక్కసారి కూడా? ఒక్కసారి లేదు మరి, అదే మరి ఎప్పుడు అయితే ఆలోచించారా? నిజం చెప్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. రాదైతే ఇది నిజం రాదు. ఓకే, ఎప్పుడు ఫ్యామిలీ ఎవరో ఒకరు ఉండే అట్లా ఫ్యామిలీలో. ఓకే. స్టార్టింగ్ లో మా బాబాయ్ ఉండే. చూడండి, మా ఇప్పుడు parents- శిరీష గారిని అడుగుతా, ఉమ్. పాట టక్కున డెడికేట్ చేస్తారు మీకు అంతే. అమ్మో మీరు పాడక్కర్లేదు. సౌమ్యంగా, ఏ పాట శ్రావ్యంగా. గుర్తొస్తుంది ఆయన్ని చూస్తే? ఏది డెడికేట్ చేస్తారు? బ్యాక్గ్రౌండ్ లో నేను ప్లే చేసుకుంటా అండి. నాకు అది నిన్నే పెళ్ళాడతల సాంగ్ చాలా ఇష్టం. ఈ వేళలో నువ్వు ఏం చేస్తావు, అది ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్ కదా, హెవీ అట్లా చాలా చెప్పానా అనుకునేవాడు అప్పట్లో. చెప్పానా నేను ఆ, చెప్పారు. శిరీష గారు వెంటనే చెప్పేస్తారని? అంటే ఒక సాంగ్ మనం విన్నప్పుడు గుర్తొస్తారో అని ఒకటి ఉంటది కదా. సో అప్పట్లో ఆ మూవీ కూడా అప్పట్లో ఆ టైంలో మేము కాలేజీలో ఉన్న టైంలో వచ్చిన మూవీ. సో కొంచెం పాడతారా? అమ్మో మా ఇద్దరు వాయిస్ లో అంత కొంచెం లౌడ్ వాయిస్లు ఇద్దరివి. ఓకే. స్వీట్ గా ఉండే వాయిస్లు కాదు మావి. ఇన్నేళ్ల జర్నీలో ఏదైనా చెప్పాలనుకుని చెప్పలేకపోయిందో, లేకపోతే ఏదైనా విషయం తనకు కన్వే చేయాలనుకున్నది, ఒక మంచి విషయం చెప్పండి. అన్ని ఫ్రీగా మాట్లాడేసాం కాబట్టి అంటే మాకు తెలియాలని నేను అలా అడిగాను. బ్యాలెన్స్ బ్యాలెన్స్ లేదు, సెట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు యంగ్ జనరేషన్ కపుల్ కి మీరు ఏమైనా సలహా ఇస్తారా? యాజ్ ఏ కపుల్ ఎలా ఉండాలి అని, అంటే ఎలా అడ్జస్ట్ అవ్వాలి, లేదా ఇప్పుడు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోయింది. అయ్యో సజెషన్ ఇచ్చినా కూడా కాంట్రవర్సీ అవుతుందా? మా బ్రహ్మానందం గారు ఏదో మాట్లాడారు, అది కూడా కాంట్రవర్సీ అయిపోయింది బయట. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలి. అది నమ్మకం పోతే అవును, ట్రాక్ మిస్ అవుతాం. బట్ అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాం.